గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క వైభవాన్ని చూద్దాం. మనం చాలామంది అనుకుంటున్నట్టు తిండి పెట్టని విద్యలు ఎందుకు అంటుంటాం, కానీ నిజానికి ఆధ్యాత్మిక విద్య యొక్క వైభవం చెప్పాలంటే చాలానే ఉంది. ఇది తిండే కాదు, మొత్తం జీవితాన్ని, ప్రపంచాన్ని మార్చేటటువంటి విద్య అది. అయితే ఆఖరికి ఈ ఆధ్యాత్మిక విద్య సరైన నియమాలు పాటించకపోవడం వల్ల, దీనిలో సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఎలా తయారైందంటే ఈ యొక్క రంగం చాలా శూన్యంగా తయారైంది. అంటే ఇది ఎందుకు పనికిరాని విద్య, అంటే ఎందుకు పనికిన వాళ్ళు చేసుకున్నటువంటి ఒక సన్యాసులు చేసుకున్నటువంటి విద్యగా దీన్ని భావించారు. అంటే ఇప్పుడు అందరిలో ఒక దురభిప్రాయం ఉంది. అదేంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనగా జీవితంలో అన్నీ అనుభవించేసి ఇంకా దేనికి పనికిరాకుండా అయిపోయి, ఓకే, ఆఖరి శేషాంశంలో అంటే శాశ్వత జీవితంలో మాత్రమే నేర్చుకున్నటువంటి విద్యగా ఇది మిగిలిపోయింది. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక విద్య ఎంత చిన్న వయసులో నేర్చుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు, అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులు అవుతారు పిల్లలు. అందుకనే నేను ప్రతిసారి ఏం చెప్తున్నానంటే ఆధ్యాత్మిక విద్యని ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో ఒక సబ్జెక్టే ఖచ్చితంగా పెట్టాలి. ఎప్పుడు అయితే మనం అలా పెడతామో ఈ ప్రపంచం మొత్తం మారుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఆధ్యాత్మిక విద్య యొక్క శక్తిని తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఆధ్యాత్మిక విద్య ద్వారా అసలు మనం పొందలేనటువంటి లాభాలంటూ ఏమి ఉండవు. ఇక్కడ ప్రతి లాభాన్ని, అనుకున్న ప్రతి సంకల్పాన్ని సిద్ధింపు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉందనుకోండి. ఒక గ్రామంలో క్షామం, తుఫానులు, ఎప్పుడు గొడవలు, కక్షలు, కారుణ్యాలతో యుద్ధం జరుగుతుంది అనుకుందాం. ఎవరి మధ్య సత్సంబంధాలు లేవనుకుందాం. అలాంటి ఊరిలో ప్రశాంతంగా సుసంపన్నమైనటువంటి జీవితాన్ని గడపాలంటే వీళ్ళందరూ సామూహిక జీవితాన్ని కనుక చేసినట్లయితే, అంటే సామూహిక ధ్యానం చేసినట్లయితే, సామూహికంగా అందరూ ఆధ్యాత్మిక విద్య నేర్చుకొని ఒక తాటిపై నడిచినట్లయితే ఖచ్చితంగా ఆ ఊరిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, అది క్షామం కావచ్చు, పేదరికం కావచ్చు, లేదా యుద్ధం కావచ్చు, ఈ కక్షలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అవన్నీ కూడా క్రమక్రమంగా కనుమరుగైపోయి ఒక అద్భుతమైనటువంటి స్వర్గతులైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఓకే, సామూహిక కర్మని అది పోగొట్టి అద్భుతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.